ఇంత మంచి ఏలూరు జిల్లా కైగలూరులో 2 రోజులుగా వైస్ ఎంపీపీ పదవిపై ఉత్కంఠతకు తెరపడింది. కూటమి నుంచి 10 మంది రావడంతో వైస్ ఎంపీపీగా మంగినేని రామకృష్ణను ఎన్నుకున్నారు. వైసీపీకి సరైన బలం లేకపోవడంతో సభ్యులు ఎన్నిక కేంద్రానికి రాలేదు. సంఖ్యాబలం ఉన్న కూటమి ఎంపీటీసీలకు ఆర్ఓ అచ్యుత అంబరీష్ ఏకగ్రీవం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈరోజు ఇంతటి అవకాశాన్ని కల్పించిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కామినేని శ్రీనివాసరావు గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు ఇది గతంలోనే నాకు ఈ వైస్ ఎంపీపీ పదవి ఇస్తానని చెప్పి నాకు తూటిలో వచ్చే మరుసటి రోజుకి వేరే పార్టీలో కనీసం అతనికి ఏ రోజు కూడా పార్టీ జెండా కానీ మీటింగ్లు కానీ పార్టీకి ఏ విధంగా సేవ చేయని అతను తీసుకొచ్చి అప్పటికప్పుడు ఈ పదవి ఇవ్వడం జరిగింది. నేను అప్పుడే కొంచెం కలత చెందాను. పార్టీ విధానాలు పార్టీ విధానాలు నచ్చక నాకు నేను ఈ 2024 ముందు శ్రీనిబాబు గారి పిలుపు మేరకు కూటమిలో నేను రావటం, కూటమి జనసేన పార్టీ తరఫున రావడం, ఈ పార్టీలో వచ్చి నేను సేవలు చేశాను. అప్పుడు అదే రోజున వాళ్ళు మోసం చేశారని తెలుసుకున్న నాకు ఈరోజు ఇంతటి అవకాశం. మండల ప్రజా పరిషత్లో ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాము. అందులో 11ంటికి మనకి 10 మంది సభ్యులు ఫోరం రీచ్ అవ్వడంతో ఎంపీటీసీలు మనకి ఉపాధ్యక్షులుగా మంగినేని రామకృష్ణ కైగలూరు ఎంపీటీసీని వాళ్ళు ప్రతిపాదించడం, బలపరచడం, అలాగే ఆమోదించడం కూడా జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మనం ప్రకటిస్తున్నాము. దానికి తగ్గ ఓత్ టేకింగ్ కానీ సర్టిఫికేట్ డిక్లరేషన్ కానీ మనం ధృవీకరణ